పెట్టుబడి పెట్టే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ప్రతి ఇన్వెస్టర్ కూడా చాలా చక్కగా పెట్టుబడులు పెట్టి దానికి తగ్గట్టుగా బెనిఫిట్ పొందినట్లయితే ఎవ్రీథింగ్ హ్యాపీగానే ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టి రూపాయి రాకుండా కోట్ల చుట్టూ తిరుగుతున్నట్లయితే కొన్ని జీవితాలు కూడా నాశనమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము, చూసాము కూడా. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాము. ముందుగా హెచ్ఎండిఏలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఫస్ట్ ఎవరైతే హెచ్ఎండిఏ ప్లాట్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, ప్లాట్లు కొనేటప్పుడు టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది, ఈ ప్లాట్లు అవైలబుల్గా ఉన్నవి అని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ప్రధానంగా మన హైదరాబాద్ సిటీలో 4 దిక్కులుగా ఉన్నటువంటి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో చాలా రకాలుగా వెంచర్స్ వేస్తూ ఉన్నారు. మాకు టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది అని అంటారు. టెంటేటివ్ అప్రూవల్ వచ్చి రాగానే, ఎల్పీ నెంబర్ రాగానే అది పర్ఫెక్ట్ హెచ్ఎండిఏ వెంచర్ అని మాత్రం అనుకోవడం చాలా తప్పు. టెంటేటివ్ తాత్కాలిక అప్రూవల్ మాత్రమే. అది తాత్కాలిక అప్రూవల్లో మీరు హెచ్ఎండికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళేసి దాన్ని చూసినట్లయితే ఆ అప్రూవల్లో వాళ్ళు ఎవరైతే వెంచర్ వేశారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్రూవల్ ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ కానీ చూసినట్లయితే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏంటంటే, ఈ భూమి ఏదైతే, ఏ భూమిలో అయితే, ఏ సర్వే నెంబర్ సంబంధించిన వాటిలో అయితే ఈ వెంచర్ వేశారో ఆ భూమిలో ఏ రోజైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా, డిస్ప్యూట్స్ వచ్చినా కానీ హెచ్ఎండిఏ సంబంధం లేదు. అది మొత్తం కూడా ఎవరైతే వెంచర్ వేస్తారో వారు మాత్రమే చూసుకోవాలి. మరి ఎవరైతే వెంచర్ వేసిన వాళ్ళ క్లారిటీ ఇవ్వగలుగుతున్నారా? వెంచర్ వేసిన వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాపర్టీ ఉన్నదని చెప్పగలుగుతారా? ఈరోజు అమ్మేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది, తర్వాత ఫైనల్ అప్రూవల్ కోసం కూడా డెవలప్మెంట్ చేయక ఆగిపోయినటువంటి వెంచర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల వందల సంఖ్యలో ఉన్నవి. వాటికి సమాధానం ఏంటి? వాళ్ళు పెట్టుబడి పెట్టిన వారు 4 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు అమ్ముకోవడానికి కూడా కొద్దిగా సంశయిస్తున్నారు, కొనుగోలుదారుడు రాకపోవడం వలన. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల పాటు ఫైనల్ అప్రూవల్ ఎందుకు రాలేదు అనే ఆలోచనలో భాగంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్. ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దీనిలో భాగంగా ఒక పేరు పొందినటువంటి రియల్ ఎస్టేట్ డెవలపర్ ఒక వెంచర్ వేశారు షాద్ నగర్ ఏరియాలో అనుకోండి. ఆ షాద్ నగర్ ఏరియాలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు దాంట్లో ఒక 6 ఎకరాల భూమి 2014లో వేశారు. టెంటేటివ్ అప్రూవల్ అందరూ కొనుక్కున్నారు, కొన్ని ప్లాట్లు పోలేదు. ఈ క్రమంలో ఈరోజు కొద్ది భూమి వచ్చిందని ఈరోజు కొనడానికి పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రేటుకి ఈ రోజు రేటుకి చాలా తేడా ఉంది. ఆ రోజు 4-5 వేలకు 6 వేలకు అమ్మిన భూమి ఈరోజు 15,000 16,000 కూడా అమ్ముతున్నారు. ఈరోజు కొనుక్కున్నారు. కానీ కొంతమంది మన దగ్గరకు వచ్చి మన కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి వెరిఫికేషన్లో భాగంగా కొన్ని డిస్ప్యూట్స్ బయటకు వచ్చినాయి. ఏ రైతుల దగ్గర అయితే వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కున్నారో ఆ రైతులు తర్వాత వాళ్ళ దాయాదుల ఆస్తుల నుంచి అవి ఈ వెంచర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆస్తి మొత్తం కూడా వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఆస్తి, వాళ్ళ ఫాదర్ నుంచి, వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన ఆస్తి. అన్నదమ్ముల పంపకాలు సరిగా లేకపోవడం వల్ల తర్వాత తమ్ముడో అన్నో కేసులు వేస్తారు. తర్వాత ఆ డిస్ప్యూట్స్ని తీర్చే భాగంలో వీళ్ళు చేతులు ఎత్తేస్తారు, ఎవరు వెంచర్ వేసిన వాళ్ళు. మరి ఎవరు తీర్చాలి ఇటువంటి వాటిని? హెచ్ఎండిఏ చెప్తుంది ఏంటంటే, హెచ్ఎండిఏకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో కస్టమర్స్కి ప్లాట్లు కొనుక్కున్న వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఆ వెంచర్ వేసిన యజమానులు మాత్రమే. ఈ డిస్ప్యూట్స్ని తీర్చే క్రమంలో అనేక రకాలుగా సామాన్య జనం బాధలు పడుతూ ఉన్నారు. ఇది మీరు కొనేటప్పుడు, ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అన్ని రకాలుగా వెరిఫై చేసుకొని మీకు వీరున్న పరిధిలో ఎవరి దగ్గర ఏ రైతు నుంచి కొనుక్కున్నారో ఆ రైతుకి ఎట్లా వచ్చింది, కొన్న ఆస్తినా లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి పొందిన ఆస్తినా అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, హిస్టరీ ఎలా ఉందని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాత్రం ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయకండి. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇంకెక్కడికి అయిపోతుంది, ఏదో అయిపోతుంది, దొరకదేమని ఆలోచిస్తుంటూ చేస్తే తర్వాత పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మాత్రం మీకు రాకూడదని మేము కోరుకుంటున్నాము. ముందుగా ఏదైతే ఏ ప్రాపర్టీలో అయితే వెంచర్ వేశారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, దానికి సంబంధించిన సర్వే నెంబర్, హిస్టరీస్ కానీ చాలా జాగ్రత్తగా మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని మాత్రం మీరు పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాను.
మీకు తెలిస్తే వెరిఫై చేసుకోండి. లేకపోయినట్లయితే మన కంపెనీ లీగల్ లీడర్ని సంప్రదించినట్లయితే మేము చేసిన సర్వీస్లో భాగంగా మీకు ఎండ్ టు ఎండ్ వెరిఫికేషన్ చేసేసి సరైన పెట్టుబడి పెడుతున్నామా లేదనేది కూడా మేము ఇచ్చే రిపోర్ట్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఓకే హెచ్ఎండి గురించి తెలుసుకున్నాం ఈరోజు. హెచ్ఎండిలో అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక ప్రాబ్లం. హెచ్ఎండిలో సరిగా వీడు మనం పెట్టిన డబ్బులు పెట్టి ఈ డెవలప్ చేయకుండా అన్నీ బాగున్నవి. ల్యాండ్లో ఇక్కడ డిస్ప్యూట్స్ లేదు, అన్నీ బాగున్నవి. వెంచర్ డెవలపర్ ఎవరైతే ఉంటారో మనం అందరు డబ్బులు తీసేసుకొని దాన్ని డెవలప్ చేయకుండా వేరే వెంచర్ ఒకటి వేస్తాడు. మీన్ వైల్ ఇది ఇక్కడ వచ్చే డబ్బులు మొత్తం తీసుకెళ్ళి వేరే వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ క్రమంలో 3 years పరిమితిలో ఆ వెంచర్ మొత్తంగా డెవలప్ చేయకుండా ఉంటాడు. ఆ క్రమంలో అసలు హెచ్ఎండి ఏం చెప్తుందంటే, ఒకవేళ మీరు డెవలప్ చేయకపోయినట్లయితే 3 సంవత్సరాల లోపల ఆ వెంచర్ని హెచ్ఎండిఏ ఆ మోటగేజ్ పెట్టినటువంటి ల్యాండ్స్ని ప్లాట్స్ని తీసుకొని దాన్ని అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతోటి ఆ పర్టికులర్ వెంచర్ని డెవలప్ చేసి ఇస్తామని హెచ్ఎండిఏ చెప్తుంది. ఒకవేళ ఈ 3 సంవత్సరాల పాటు వదిలేసి వెళ్ళినటువంటి వెంచర్స్లో హెచ్ఎండి ఎన్ని వెంచర్స్ ఈ రోజు వరకు డెవలప్ చేసి ప్రజానికాన్ని ఇచ్చింది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. అది మాటలకు మాత్రమే ఉన్నదని నాకు తెలుస్తుంది. హెచ్ఎండిఏ డెవలప్ చేసి మోర్టగేజ్ ల్యాండ్స్ అమ్మిన తర్వాత చేసేది అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ విషయంలో అల్టిమేట్గా బాధపడుతుంది ఎవరంటే ప్రజానికమే. దీన్ని తెలుసుకొని దీన్ని ఎరిగి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి మీ పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మరలా ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి జై హింద్. లేఅవుట్లో ఉన్న భూమి పరిధిలో ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా వెంచర్ డెవలపర్ బాధ్యత తీసుకొని నిర్ణీత సమయం లోపల పరిష్కరించాలి. డెవలప్మెంట్ జరిగే సందర్భంలో భూ యాజమాన్య హక్కుల మీద ఏమైనా కేసులు వచ్చినట్లయితే సదరు డెవలపర్ బాధ్యత తీసుకొని పరిష్కరించాలి. ఈ పై 2 సమస్యలు వచ్చినప్పుడు డెవలపర్ పరిష్కరించకపోయినట్లయితే నోటీసులు ఇవ్వకుండానే లేఅవుట్ అప్రూవల్ని క్యాన్సిల్ చేసే అధికారం హెచ్ఎండిఏకి ఉంటుంది. Please do like, share and subscribe to Real Estate TV.